హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2019లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఇమ్రాన్ హష్మీ నటించినటువంటి ద బాడీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే అర్ధరాత్రి సమయంలో ఒక కారు స్పీడ్గా వెళుతూ ఎదురుగా వస్తున్నటువంటి మరొక కారుని ఢీ కొడుతుంది. కట్ చేస్తే మరో పక్క పవన్ అనే వ్యక్తి ఎస్పీ జై అనే ఆఫీసర్ కి ఫోన్ చేసి, సార్ అర్జెంట్ గా మీరు రండి, ఫోరెన్సిక్ ఆఫీస్ దగ్గర ఇంకా పోస్ట్ మార్టం చేయనటువంటి ఒక డెడ్ బాడీ మిస్ అయ్యింది అని అంటూ ఉంటాడు. దాంతో జై వెంటనే అక్కడికి రాగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ చాలా భయపడిపోతూ ఉంటాడు. జై వెంటనే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, ఏమైంది, ఎందుకు నువ్వు ఈ విధంగా భయపడుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ వెంటనే జైని చూసి మాట్లాడుతూ, సార్ నేను ఇక్కడ సినిమా చూసుకుంటూ కాపలా కాస్తున్నాను, అప్పుడే లోపల నుంచి సౌండ్ వినిపించింది, వెంటనే నేను లోపలికి వెళ్ళగా అక్కడ చనిపోయి ఉన్నటువంటి డెడ్ బాడీ లేచి నడవడం మొదలుపెట్టింది, అందుకే నాకు చాలా భయం వేసింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఎస్పీ జై చాలా కోపంగా తన టీం ను చూసి మాట్లాడుతూ, చనిపోయిన వాళ్ళు లేచి నడవడం ఏమిటి, అసలు మిస్ అయిపోయినటువంటి ఆ డెడ్ బాడీ ఎవరిది అని అడుగుతూ ఉంటాడు. దాంతో పవన్ వెంటనే జైని చూసి, సార్ ఆ డెడ్ బాడీ రీసెంట్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు మాయా, తను ఒక మెడికల్ ఇండస్ట్రీ ఓనర్, తనకి అజయ్ అని ఒక భర్త కూడా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి జై వెంటనే పవన్ ని మరియు మిగతా వాళ్ళని చూసి మాట్లాడుతూ, పోస్ట్ మార్టం చేయనటువంటి బాడీ ఎలా మిస్ అయ్యింది, ఎవరో కావాలని ఆ బాడీని తీసుకుని వెళ్లిపోయినట్లుగా ఉన్నారు, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ మొత్తం చెక్ చేయండి, అదే విధంగా సెక్యూరిటీని కూడా మొత్తం విచారించే వరకు మన కస్టడీలోనే ఉంచండి అని అంటాడు. దాంతో పోలీసులు వెంటనే సీసీటీవీ రూమ్ లోకి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఎవరో డిలీట్ చేసి ఉంటారు. జై వెంటనే పవన్ ని చూసి, రేపు నేను మాయా హస్బెండ్ అయినటువంటి అజయ్ తో మాట్లాడాలి, తనని వెంటనే స్టేషన్ కి పిలిపించండి అని అంటాడు. ఇక్కడే మనకు అజయ్ ని చూపించడం జరుగుతుంది. అజయ్ తన ఇంట్లో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అజయ్ కొన్ని సంవత్సరాల క్రితం మాయా మరియు అజయ్ ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో కూర్చుని ఉండగా పంతులు వెంటనే అజయ్ ని చూసి, మీరు తాళి కట్టండి అని అంటాడు. ఆ సమయంలో మాయా వెంటనే అజయ్ ని చూసి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దాంతో అజయ్ చాలా షాక్ అవుతూ, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా మాయా అజయ్ ని చూసి, నాకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు మాయా వెంటనే అజయ్ని చూసి, ఇది మన పెళ్లి రోజు, ఎప్పటికీ గుర్తుండిపోవడం కోసం ఈ విధంగా అన్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టమే, ఇప్పుడు తాళి కట్టు అంటుంది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మాయ తన హస్బెండ్ తో అంత మంచిగా ఉంటుంది, కానీ ఆఫీస్ లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ అన్ని పనులు తానే చేసుకుంటూ పవర్స్ అన్ని కూడా తన దగ్గరే ఉంచుకుంటుంది. దాంతో అజయ్ నాకు కొంచెం కూడా పవర్స్ ఇవ్వలేదు అని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ తన మీద కోపంగా ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. దాని గురించి అజయ్ అక్కడ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అజయ్ దగ్గరికి తన సిస్టర్ వచ్చి మాట్లాడుతూ, ఎందుకన్నయ్యా ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు, తను చనిపోయింది కదా, ఇప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు, వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకో అంటుంది. దాంతో అజయ్ వెంటనే తన సిస్టర్ ని చూసి, నువ్వు వెళ్ళి పడుకో, నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని తను వెంటనే రీతు అనే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. నిజానికి రీతుకి మరియు అజయ్ కి మధ్య అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది. రీతు అజయ్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అంతా మనకి ఫేవర్ గానే ఉంది అని అంటూ ఉండగా ఇంతలో రీతు తనకి డ్రింక్స్ తీసుకుని రావడంతో అజయ్ ఆ డ్రింక్స్ తాగుతూ రీతును చూసి మాట్లాడుతూ, నేను ఆల్రెడీ పోస్ట్ మార్టం చేయబోతున్నటువంటి డాక్టర్ తో మాట్లాడి మేనేజ్ చేశాను, ఎటువంటి సమస్య లేదు, పోస్ట్ మార్టం చేసిన వెంటనే రిపోర్ట్ మనకు అనుకూలంగా తను కేవలం హార్ట్ అటాక్ తో చనిపోయినట్లుగా వస్తుంది, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ అసిస్టెంట్ అయినటువంటి పవన్ తనకు ఫోన్ చేసి, సార్ పోస్ట్ మార్టం చేయకముందే మీ ఆవిడ డెడ్ బాడీ మిస్ అయ్యి, మీరు అర్జెంట్ గా రావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న అజయ్ వెంటనే రీతును చూసి, అక్కడ పోస్ట్ మార్టం చేయనటువంటి మాయా డెడ్ బాడీ మిస్ అయ్యిందంట, నన్ను రమ్మంటున్నారు, నువ్వు మాత్రం ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయి, ఏం జరుగుతుందో నీకు చెప్తాను అని చెప్పి అజయ్ చాలా కంగారుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు.
అలా అజయ్ వెంటనే అక్కడికి వెళ్ళగా జై వెంటనే అజయ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీ ఆవిడ డెడ్ బాడీ మిస్ అయ్యింది, వెంటనే దాన్ని మేము కనిపెడతాం, కానీ మీ ఆవిడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అజయ్ వెంటనే జైతో మాట్లాడుతూ, సార్ తను హార్ట్ అటాక్ తో చనిపోయింది, మీరెందుకు ఈ విధంగా అడుగుతున్నారు అని అంటూ ఉంటాడు. జై వెంటనే అజయ్ ని చూసి మాట్లాడుతూ, పోస్ట్ మార్టం చేస్తే విషయాలన్నీ కూడా బయటపడతాయి, కానీ పోస్ట్ మార్టం చేయకముందే ఆ బాడీని ఎవరో మాయం చేశారు, అంటే ఎక్కడ నిజాలు బయటపడతాయని బాడీని మాయం చేసినట్లుగా ఉన్నారు, మీకు మీ ఆవిడికి ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అజయ్ చాలా కోపంగా జైని చూసి, ఏంటి సార్ మీరు నన్నే అనుమానిస్తున్నారు, అలాంటిదేమీ లేదు, నాకు మా ఆవిడికి ఎటువంటి గొడవలు లేవు అని చెప్పి తను వెంటనే పక్కకి వెళ్లి రీతుకు ఫోన్ చేసి, ఇక్కడ జై అనే ఆఫీసర్ చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఒకసారి ఆ జై గురించి కూడా ఎంక్వైరీ చెయ్యి, తను ఎలాంటి వాడో కనుక్కో, డబ్బులకు లొంగేవాడైతే తనకు కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దామని అంటూ ఉంటాడు. దానికి రీతు మాట్లాడుతూ, నేను వెంటనే ఆ వ్యక్తి ఎలాంటి వాడో కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత జై వెంటనే ఈ మాయ హార్ట్ అటాక్ తో చనిపోయింది అని చెప్పినటువంటి డాక్టర్ తానియా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మేడం మాయ హార్ట్ అటాక్ తోనే చనిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. దానికి తానియా వెంటనే జైను చూసి మాట్లాడుతూ, నేను తన డెడ్ బాడీని చెక్ చేసినప్పుడు తన హార్ట్ అటాక్ తోనే చనిపోయినట్లుగా తెలిసింది, ఏది ఏమైనా తనకి పోస్ట్ మార్టం చేస్తేనే క్లియర్ రిపోర్ట్ వస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జై వెంటనే తానియాని చూసి మాట్లాడుతూ, మేడం అసలు పోస్ట్ మార్టం చేయడం కోసం మాయా డెడ్ బాడీ లేదు, అది కనిపించకుండా పోయింది అని అంటూ ఉంటాడు. దానికి తానియా వెంటనే జైని చూసి మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో మనం అందరం కూడా చనిపోయింది అనుకుంటాం, అలా చనిపోయింది అనుకున్న వాళ్ళు కూడా లేచి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న జై మాత్రం తానియాని చూసి మాట్లాడుతూ, అలా జరగడానికి ఆస్కారమే లేదు మేడం, ఎవరో ఆమెకు పోస్ట్ మార్టం చేస్తే నిజం తెలుస్తుంది అని ఆ డెడ్ బాడీని మాయం చేసినట్లుగా ఉన్నారు, నాకెందుకు ఆ మాయా హస్బెండ్ అయినటువంటి అజయ్ మీదనే డౌట్ గా ఉంది, ఎందుకంటే నా వైఫ్ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ నేను నా వైఫ్ జ్ఞాపకాలనే గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాను, కానీ నేను అజయ్ని విచారిస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగానే కనిపిస్తున్నాడు, అంటే నిన్న తన వైఫ్ చనిపోయినప్పటికీ ఇప్పుడు తను చాలా హ్యాపీగానే కనిపిస్తున్నాడు, నాకెందుకు అతని మీదనే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న జై అసిస్టెంట్ అయినటువంటి పవన్ వెంటనే జైని చూసి, సార్ అందరూ ఒకే విధంగా రెస్పాండ్ అవరు, తను నిన్నే మొత్తం బాధపడి ఉండవచ్చు కదా, ఆ ఒక్కదాన్ని కారణంగా చూపి మనం అజయ్ని అనుమానించలేము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి జై కూడా పవన్ ని చూసి, నువ్వు చెప్పింది కూడా నిజమే, అందరూ ఒకే విధంగా రియాక్ట్ అవ్వరు కదా అని వెంటనే పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క అజయ్ని ఒక రూమ్ లో ఉంచి ఉండగా అక్కడ తను చాలా టెన్షన్ పడుతూ అసలు బయట ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ కరెంట్ పోవడంతో తను కొంచెం కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉండగా తనకు అప్పుడే ఒక రెడ్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది. ఈ డ్రెస్ ఏమిటి, మా ఆవిడ డ్రెస్ లాగా ఉంది అని వెంటనే దాని దగ్గరికి వెళ్ళగా అక్కడ కబోర్డ్ లో తన వైఫ్ వాడినటువంటి వస్తువులన్నీ కూడా అక్కడే ఉంటాయి. అంటే అక్కడ తన వైఫ్ వస్తువులన్నీ కూడా గ్యాదర్ చేసి అక్కడే పెట్టి ఉంటారు, కానీ వాటిల్లో తన వైఫ్ ఫోన్ మాత్రం మిస్ అయి ఉంటుంది. అజయ్ అక్కడ తన వైఫ్ వస్తువులను చూస్తూ ఉండగా అక్కడ ఒక కెమికల్ బాటిల్ కూడా ఉంటుంది, దాని మీద TH16 అని రాసి ఉంటుంది. ఆ కెమికల్ బాటిల్ ని చూసినటువంటి అజయ్ సడన్ గా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ స్టోరీ కథానికి వెళ్తుంది. రోజు అజయ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మందు గ్లాస్ తీసుకుని దాంట్లో మందు పోసి, అదే విధంగా TH16 అనే మెడిసిన్ ని కూడా దాంట్లో మిక్స్ చేసి దాన్ని తీసుకుని వెళ్లి స్నానం చేస్తున్నటువంటి తన భార్య అయినటువంటి మాయాకి ఇచ్చి తాగమని చెప్తాడు. మాయ తనని చూసి మాట్లాడుతూ, నేను ఎప్పుడు ఒంటరిగా తాగను కదా, నువ్వు కూడా తాగు అంటూ ఉంటుంది. అజయ్ మాయను చూసి మాట్లాడుతూ, ఈ రోజు ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఇప్పుడు నీతో పాటు ఇక్కడ మందు తాగితే ఆఫీస్ లో మాట్లాడలేను అని చెప్పి తన వైఫ్ మాయాకి ఆ మందు ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. నిజానికి ఆ మందు ఏమిటి అంటే, ఆ మందు తీసుకున్నటువంటి 8 గంటలకి ఆ మందు పని చేస్తుంది. ఆ మందు తీసుకున్న వాళ్ళు 8 గంటల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అందుకే ఆ మందుని మిక్స్ చేసినటువంటి అజయ్ వెంటనే బయటకు వచ్చి బాత్రూమ్ లో నా వైఫ్ మందును తాగిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత స్నానం చేసి బయటకు వచ్చినటువంటి మాయా వెంటనే తన మేనేజర్ కి ఫోన్ చేసి, వెంటనే నా హస్బెండ్ అయినటువంటి అజయ్ ని జాబ్ లో నుంచి తీసేయండి, తనకి ఎటువంటి పని చెప్పొద్దు, ఆఫీస్ కూడా రానివ్వద్దు, ఎందుకంటే తను నాతో కూడా టైం స్పెండ్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి అజయ్ చాలా కంగారు పడుతూ, ఏమైంది మాయా, ఎందుకు అలా అంటున్నావు అంటూ ఉంటాడు. మాయా అజయ్ని చూసి మాట్లాడుతూ, ఊరికే జోక్ చేశాను, కావాలంటే చూడండి నేను ఎవరికీ ఫోన్ చేయలేదు అని చెప్పి, సరే ఆఫీస్ కి వెళ్లి త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి అజయ్ని ఆఫీస్ కి పంపిస్తుంది. అలా జరిగిందంతా గుర్తు చేసుకున్నటువంటి అజయ్ కబోర్డ్ లో ఉన్నటువంటి ఆ బాటిల్ ని చూసి వెంటనే ఆ బాటిల్ ని తీసి తన పాకెట్ లో పెట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో కరెంట్ కూడా వస్తుంది. కొంతసేపటికి ఎస్పై జై కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అజయ్ ని చూసినటువంటి జై, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, కబోర్డ్ ని ఎందుకు ఓపెన్ చేసావు అని అడుగుతూ ఉంటాడు. దానికి అజయ్ నేనేం ఓపెన్ చేయలేదు అంటూ ఉండగా ఇంతలో జై అక్కడికి వచ్చి ఆ వస్తువులన్నింటినీ చూసి, ఇందులో సెల్ ఫోన్ ఉండాలి, అది ఎలా మిస్ అయ్యింది, నీ దగ్గరే ఉందా అంటూ అజయ్ ని చెక్ చేయగా ఆ అజయ్ పాకెట్ లో ఆ TH16 కెమికల్ ఉన్నటువంటి బాటిల్ ఉంటుంది. దాంతో జై అజయ్ ని చూసి, ఈ కెమికల్ బాటిల్ ఎందుకు నీ పాకెట్ లో పెట్టుకున్నావు అని అడుగుతాడు. అజయ్ చాలా తడబడుతూ జైని చూసి, సార్ ఆ కెమికల్ బాటిల్ కింద పడి ఉంది, అందుకే తీసి పాకెట్ లో పెట్టుకున్నాను అంటూ ఉంటాడు.
దానికి జై వెంటనే అజయ్ని చూసి, ఆహా సరే అయితే నువ్వు కూడా కెమికల్ ఇండస్ట్రీలోనే పనిచేస్తూ ఉంటావు కదా, ఆ కెమికల్ ని దేనికోసం వాడతారో చెప్పు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అజయ్ జైని చూసి మాట్లాడుతూ, ఈ విధంగా పేరుని చూసి చెప్పలేము అని అంటూ ఉంటాడు. జై చాలా వెటకారంగా అజయ్ని చూసి, సరే అయితే ఆ విషయం మేము కనుక్కుంటాం, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు అని అంటాడు. తర్వాత అజయ్ని ఒక సపరేట్ రూమ్ లోకి తీసుకుని వెళుతూ ఉండగా తన వెంటనే సెక్యూరిటీ గార్డ్ ని చూసి ఒకసారి వాష్రూమ్ లోకి వెళ్ళాలి అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి వెంటనే రీతుకు ఫోన్ చేయగా రీతు అజయ్ తో మాట్లాడుతూ, నేను జై గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను, అతను ఎక్కువగా మద్యం తాగుతూ ఉంటాడంట, అందువల్ల ఎక్కువ చోట్ల ట్రాన్స్ఫర్ కూడా అయ్యాడు, కానీ పని విషయంలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటాడంట అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అజయ్ రీతుతో మాట్లాడుతూ, నిజమే, తను చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు, నాకే చాలా కంగారుగా ఉంటుంది, వీళ్ళ దగ్గరికి ఆ కెమికల్ బాటిల్ ఎలా వచ్చిందో నాకేం అర్థం కావడం లేదు, బహుశా నాకు ఆ మాయానే బ్రతికి ఉందేమో అని అనిపిస్తుంది, తనే ఆ బాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నన్ను ఈ విధంగా వేధిస్తుందేమో, నాకు తను బతికి ఉందని అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా ఇంతలో తనకి మాయాకి ఇష్టమైనటువంటి సాంగ్ అక్కడ వినబడుతూ ఉంటుంది. దాంతో అజయ్ ఈ సాంగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని కిటికీలోకి చూడగా అక్కడ ఒక డివైస్ నుంచి ఆ సాంగ్ వస్తూ ఉంటుంది. ఆ డివైస్ కింద మాయ అజయ్కి లెటర్ రాసినట్టుగా ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి అజయ్ వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అజయ్ పని ముగించుకుని ఇంటికి రాగా ఆ సమయంలో తన వైఫ్ అదే సాంగ్ ని అక్కడ పాడుతూ ఉంటుంది. మాయా వెంటనే అజయ్ని చూసి, ఏమైంది ఇంత లేట్ ఎందుకు అయింది ఇంటికి రావడానికి అంటూ ఉంటుంది. అజయ్ మాయాని చూసి, ఆఫీస్ లో చిన్న యాక్సిడెంట్ జరిగింది, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని రావడానికి ఎంత టైం పట్టింది అని అంటూ ఉండగా మాయా వెంటనే అజయ్ని చూసి, ఆ పని ఎప్పుడో అయిపోయింది, నువ్వు ఆఫీస్ నుంచి ఎప్పుడో బయలుదేరావు, కానీ ఇంటికి రావడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అజయ్ కి రీతు ఫోన్ చేయడంతో అజయ్ ఆఫీస్ లో వాళ్ళు ఎవరో ఫోన్ చేసినట్లుగా మాట్లాడి తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు. మాయా మాత్రం ఆ అజయ్ని చూసి, మన ఇద్దరికి కూడా పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు పుట్టలేదు, అందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావా, దూరం పెడుతున్నావా అని అంటూ ఉంటుంది. అజయ్ మాత్రం అలా ఏం లేదు అని అంటూ ఉండగా మాయా పరిగెట్టుకుంటూ వెళ్లి అజయ్ని కిస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా తను మాత్రం ఇష్టం లేనట్టుగా పక్కకు తోస్తూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ అయిష్టంగానే మాయతో ఇంటిమేట్ అయ్యి వెంటనే అక్కడి నుంచి పక్కకు వచ్చి రీతుకు ఫోన్ చేసి చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి మాయా, నా హస్బెండ్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. నా హస్బెండ్ నేను పక్కన ఉండగానే నాతో కాకుండా ఎవరితోనో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, నాతో మాత్రం ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడాడు అని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా బాత్రూమ్ లో ఉన్నటువంటి అజయ్ గుర్తు చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వెంటనే అక్కడ సాంగ్ పాడినటువంటి డివైస్ ని పగలగొట్టి ఆ లెటర్ ని కూడా చింపేసి, ఇక్కడే ఉంటే దీని గురించి తెలిసిపోతుంది అని ఆ లెటర్ ని తనే తినేస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి డోర్ కొడుతూ ఉండడంతో అజయ్ వెంటనే అక్కడికి వెళ్లి, ఏమైంది అంత అర్జెంట్ గా డోర్ కొడుతున్నారు ఏమిటి అడుగుతూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే అజయ్ని చూసి, ఒక క్లూ దొరికింది, మీ ఆవిడ డెడ్ బాడీని తీసుకుని వెళ్లిన సమయంలో అక్కడ ఫుట్ ప్రింట్స్ ఏర్పడి ఉన్నాయి, ఒకసారి నీ ఫుట్ ప్రింట్స్ కూడా మేము చెక్ చేయాలి అని చెప్పి అజయ్ ఫుట్ ప్రింట్ ని చెక్ చేస్తారు. మాయా డెడ్ బాడీని తీసుకుని వెళ్ళినటువంటి ఆ ప్లేస్ లో ఉన్నటువంటి షూ ప్రింట్ కి అజయ్ వాడుతున్నటువంటి షూ ప్రింట్ కి అసలు ఏమీ మ్యాచ్ అవ్వదు, కానీ సైజు మాత్రం ఒకటే ఉంటుంది. దానికి అజయ్, ఈ భూమి మీద నాలాంటి సైజు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అంత మాత్రాన నేనే నా వైఫ్ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళినట్లు కాదు కదా అని అంటూ ఉండగా జై మాత్రం అజయ్ని చూసి, ఎవరు ఇదంతా చేశారో త్వరలోనే కనిపెడతాను అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అజయ్ అక్కడ కూర్చుని ఉండగా గోడ మీద అజయ్ మరియు మాయా అనే పేర్లు రాసి ఉండడంతో వాటిని చూసినటువంటి అజయ్ వెంటనే మళ్ళీ ఒక గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు అజయ్ మరియు మాయా ఇద్దరు కూడా బీచ్ లో ఉన్న సమయంలో అక్కడ మాయా అజయ్ మరియు మాయా అని రాసి ఒక హార్ట్ సింబల్ ని వేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద అల రావడంతో ఆ పేర్లన్నీ కూడా చెరిగిపోతాయి. దాంతో మాయా వెంటనే అజయ్ని చూసి, మన ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ లేదేమో, అందుకే పేర్లు కొట్టుకుని వెళ్లిపోయాయి అని అంటూ ఉంటుంది. దాంతో అజయ్ మాయాని చూసి, మళ్ళీ మొదలు పెట్టావా అంటూ విసుక్కుంటూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం కోసం కార్ డోర్ ను ఓపెన్ చేస్తూ ఉండగా మాయా వెంటనే అజయ్ ని చూసి, ఇక మీదట ఈ కార్ నీది కాదు, ఇక నుంచి ఈ కారు నా సొంతం అని అంటూ ఉంటుంది. దాంతో ఆ మాటలు విన్న అజయ్ చాలా కంగారు పడుతూ వెంటనే మాయాని చూస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక కొత్త కారు వస్తుంది. మాయా వెంటనే అజయ్ ని చూసి, ఇక మీదట ఈ కారు నీది, ఈ కారు నీ సొంతం అని చెప్పి ఇద్దరు కూడా ఆ కారులో ఎక్కి అక్కడి నుంచి చాలా ఆనందంగా వస్తూ ఉంటారు. అయితే అజయ్ మాత్రం కారు వెనకాల సీట్లో రీతు ఉన్నట్లుగా అతను ఊహించుకుంటూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా అజయ్ గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంట్లో రీతు అజయ్కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది, నన్ను ఒకసారి అక్కడికి రమ్మంటావా అని అంటూ ఉంటుంది. అజయ్ మాత్రం నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి వస్తే చాలా సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటాడు. అలా అజయ్ రీతుతో మాట్లాడుతూ ఉండగా సడన్ గా మాయ తనని క్రాస్ చేసుకుని వెళుతుంది. తనను చూసినటువంటి అజయ్ చాలా షాక్ అవుతూ వెంటనే రీతుతో మాట్లాడుతూ, రీతు, మాయా చనిపోలేదు, తను బ్రతికే ఉంది, ఇప్పుడే నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళింది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాట విన్న రీతు మాత్రం, నువ్వేం మాట్లాడుతున్నావు, చనిపోయిన వాళ్ళని నిన్ను క్రాస్ చేసుకుని వెళ్ళడం
ఏమిటి, నువ్వేదో టెన్షన్ లో ఉన్నావు, పెద్దగా టెన్షన్ తీసుకోకు, అన్ని సెటిల్ అవుతాయి అని అంటూ ఉంటుంది. మరోపక్క అజయ్ సిస్టర్ ఇంట్లో నిద్రపోతూ ఉండగా తన వదిలేనటువంటి మాయ అక్కడికి వచ్చి అజయ్ సిస్టర్ ని చంపబోతున్నట్లుగా తనకు కల వస్తుంది. దాంతో తను వెంటనే అజయ్ కి ఫోన్ చేసి ఇప్పుడే నా దగ్గరికి వదిన వచ్చి నన్ను చంపుతున్నట్టుగా కల వచ్చింది, నాకెందుకో తను బ్రతికే ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అజయ్ అదే కదా నేను కూడా చెప్తున్నాను, తను బ్రతికే ఉంది, తన నుంచి మనకు ప్రమాదం పొంచి ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ జై అక్కడికి వచ్చి అజయ్ ని చూసి నువ్వెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు, అయినా నీ దగ్గర ఫోన్ ఎందుకు అని ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జై దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి మాట్లాడుతూ సార్ ఆ టీహెచ్ మెడిసిన్ ఏమిటి అనేది కనిపెట్టేశాను, ఈ మెడిసిన్ ని తీసుకున్న 8 గంటల తర్వాత తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు అని చెప్తూ ఉంటుంది. దాంతో జై వెంటనే తన అసిస్టెంట్ అయినటువంటి పవన్ ని చూసావు కదా, నా అనుమానమే నిజమవుతుంది అనగా పవన్ కూడా జైని చూసి నిజమే సార్, మీరు అనుమానించిందే నిజమయ్యేలాగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడ ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఆ శబ్దాన్ని విన్నటువంటి అజయ్ వెంటనే ఆ సౌండ్ వస్తున్నటువంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా శవాలు ఉంటాయి, అవన్నీ కూడా పోస్ట్ మార్టం చేయడానికి తీసుకుని వచ్చి ఉంటారు. దాంతో అజయ్ చాలా భయపడుతూ వెంటనే సౌండ్ వస్తున్నటువంటి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఆ ఫోన్ కి మాయా కాల్ చేస్తూ ఉంటుంది. దాంతో అజయ్ వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా ఇంతలో ఫోన్ కట్ అయిపోతుంది. అజయ్ వెంటనే ఆ నెంబర్ కి తిరిగి కాల్ చేయగా అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అజయ్ మాయా మాయా అంటూ ఉండగా అవతల వైపు మాట్లాడుతున్నటువంటి ఆ అమ్మాయి అజయ్ తో మాట్లాడుతూ సార్ నేను మాయాని కాదు, ఇక్కడ హోటల్లో పనిచేస్తూ ఉండే రిసెప్షనిస్ట్ ని, ఇక్కడికి మేడం వచ్చి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు అంటుంది. ఆ మాటలు విన్న విజయ్ ఆ మేడం ఎలా ఉంటుందో చెప్పు అని అడుగుతాడు. ఆ హోటల్ రిసెప్షనిస్ట్ కొన్ని గుర్తులు చెప్పడంతో అది వింటున్నటువంటి అజయ్ కి మాయా చనిపోలేదు, తను బ్రతికే ఉంది అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ మాట్లాడుతూ ఇక్కడ మేడం ఫోన్ వదిలేశారు కదా, ఆ ఫోన్ ని తీసుకుని వెళ్ళడం కోసం ఎవరో ఒక వ్యక్తి అరగంటలో ఇక్కడికి వస్తున్నట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి తను ఫోన్ పెట్టేస్తుంది. ఆ వెంటనే అజయ్ మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఒక రోజు మాయా మరియు అజయ్ ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్ లో భోజనం చేయడం కోసం వెళ్లి ఉన్న సమయంలో మాయా అక్కడ కంటిన్యూస్ గా ఎవరితో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత మాయా ఫోన్ లో మాట్లాడే అజయ్ దగ్గరికి రాగా అజయ్ మాయాని చూసి ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి మాయా సమాధానం చెప్తూ నా ఆస్తి మొత్తాన్ని కూడా వేరే వాళ్ళకి రాసిస్తున్నాను, ఆ పని మీదే ఫోన్ మాట్లాడుతున్నాను అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అజయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి ఆస్తి మొత్తాన్ని వేరే వాళ్ళ పేరు మీద రాసిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి మాయా గట్టిగా నవ్వుతూ అలా ఏం కాదు, జస్ట్ ప్రాంక్ చేశాను, నాకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, అందుకే ఒక సైకియాట్రిస్ట్ ఇంతసేపు మాట్లాడుతున్నాను అంటూ ఉంటుంది. అలా గతాన్ని గుర్తు చేసుకున్నటువంటి అజయ్ అంటే ఆ రోజు హోటల్లో ఉన్నప్పుడు మాయాతో సైకియాట్రిస్ట్ ఫోన్ లో మాట్లాడాడు కదా, తనే ఇప్పుడు హోటల్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మాయా ఫోన్ ని తీసుకుని వెళ్లడం కోసమే వెళ్తున్నట్లుగా ఉన్నాడు అనుకుని తను వెంటనే రీతుకి ఫోన్ చేసి నువ్వు వెంటనే నేను చెప్పేటటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళు, అక్కడ మాయా ఫోన్ ఉంది, ఆ ఫోన్ ని తీసుకుని వెళ్లడం కోసం ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు, ఆ వ్యక్తి ఎవరో కనుక్కో, అది కనుక్కుంటే మనకు ఖచ్చితంగా మాయా బ్రతుకు ఉందో లేదో మనకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే జై అజయ్ దగ్గరికి వచ్చి నీకు వ్యతిరేకంగా నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నిజం చెప్పు, నీ వైఫ్ మాయాన్ని నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంటాడు. దానికి అజయ్ మాట్లాడుతూ నేను నా వైఫ్ను చంపలేదు, అయినా మాయ ఏమి చనిపోలేదు, తను బ్రతికే ఉంది, మీరు ఆ యాంగిల్లో ఆలోచించండి అని అంటూ ఉంటాడు. దానికి జై వెంటనే అజయ్ని చూసి మాయా బ్రతికి ఉన్నప్పుడు ఆస్తి మొత్తాన్ని కూడా మొదట నీ పేరు మీద రాసింది, ఆ తర్వాత మాయా ఆ వీలునామాని మార్చడం కోసం రెస్టారెంట్ కి టోనీ అనే ఒక లాయర్ ని పిలిచి ఆ వీలునామాని మార్చి రాయమని చెప్పి మాట్లాడినట్లుగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అజయ్ అంటే ఆ రోజు మాయా రెస్టారెంట్ లో ఒక వ్యక్తితో చాలా సేపు మాట్లాడింది, ఆ రోజు నాకేదో ప్రాంక్ అని చెప్పింది, కానీ నిజంగానే ఆ రోజు తను ఆస్తి మొత్తాన్ని కూడా వేరే వాళ్ళ పేరు మీద రాయించడం కోసమే మాట్లాడుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు. జై వెంటనే అజయ్ ని చూసి ఆ లాయర్ పేరు కూడా మాకు తెలుసు, అతని పేరు టోనీ అని అంటాడు. ఆ పేరు వినగానే అజయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ పేరు ఎక్కడో విన్నాను అనుకుని ఇంతకుముందు తనకు మార్చిరీ రూమ్ లో ఒక సెల్ ఫోన్ దొరికింది కదా, అక్కడే తన టోనీ అనే పేరుని చూసి ఉండడంతో తను వెంటనే జైని చూసి మాట్లాడుతూ సార్ ఆ టోనీ ఆల్రెడీ చనిపోయి మార్చిరీ రూమ్ లో ఉన్నాడు, రండి చూపిస్తాను అని చెప్పి వీళ్ళని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అజయ్ వెంటనే జైన్ మార్చిరీ రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళగా ఎక్కడైతే తనకు సెల్ ఫోన్ దొరికిందో అక్కడ ఎటువంటి శవం లేకుండా ఉంటుంది. దాంతో అజయ్ చాలా భయపడుతూ వెంటనే పక్కకి వెళ్లి రీతుకు ఫోన్ చేయగా రీతు ఏడుస్తూ ఉంటుంది. అజయ్ రీతుతో మాట్లాడుతూ ఏమైంది, నువ్వు ఆ హోటల్ దగ్గరికి వెళ్లి తనని చూసావా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ రీతు సమాధానం చెప్తూ ఆ చూశాను, అతను కూడా నన్ను చూసేశాడు, అతని దగ్గర నుంచి నేను ఒక పెన్ డ్రైవ్ ని కూడా తీసుకున్నాను అంటుంది. దానికి అజయ్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో చూసి చెప్పు అని అనగా దానికి రీతు
మాట్లాడుతూ అందులో నువ్వు నేను కూడా ఏకాంతంగా ఉన్నటువంటి ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి అజయ్ అంటే మాయాకి ముందే మన గురించి తెలిసిపోయినట్లుగా ఉంది, అందుకే మనల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసినట్లుగా ఉంది. అంటే దాని అర్థం ఆ మాయ నేను ఇచ్చినటువంటి డ్రింక్ తాగి తను చనిపోలేదు, తను బ్రతికే ఉంది, అందుకే మనతో ఈ విధంగా ఆడుకుంటుంది, నువ్వు వెంటనే అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపో, అప్పుడే నీకు మంచిది అని అంటూ ఉంటాడు. రీతు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా తనని ఎవరో ఫాలో అవుతూ ఉండడంతో రీతు చాలా భయపడిపోతూ వెంటనే అజయ్కి ఫోన్ చేసి నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది అంటూ ఉంటుంది. దాంతో అజయ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా జై అక్కడికి వచ్చి అజయ్ని ఆపి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటూ ఉంటాడు. ఆ అజయ్ మాత్రం నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే రీతు ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ జై ఒప్పుకోకపోవడంతో అజయ్ వెంటనే ఆ జైని కొట్టాలని ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అజయ్ కళ్ళు తెరవగా తన ఎదురుగా ఉన్నటువంటి జై వెంటనే అజయ్ని చూసి నిన్న రాత్రి ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పావు కదా, ఆ అమ్మాయి ఎవరు, తనకి నీకేంటి సంబంధం అని అడుగుతాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఈ అజయ్ కాలేజీలో ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి కోసం వెళ్లి ఉన్న సమయంలో అక్కడే రీతును చూస్తాడు. ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడడంతో ఇద్దరు కూడా శారీరక సంబంధం కూడా పెట్టుకుని ఉంటారు. అలాంటి సమయంలో రీతు ఒకరోజు అజయ్ని చూసి మాట్లాడుతూ మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామా, నువ్వు మీ ఆవిడికి విడాకులు ఇచ్చేయనంటూ ఉంటుంది. దానికి అజయ్ వెంటనే రీతును చూసి నేను మా ఆవిడికి విడాకులు ఇస్తే నాకు ₹1 కూడా రాదు, అందుకే మనం ఒక పని చేద్దాం, మనం ఇద్దరం కలిసి నా భార్య అయినటువంటి మాయాని చంపేద్దాం అని అంటాడు. ఆ మాటలు విన్న రీతు ఏంటి హత్య చెయ్యాలని అంటూ ఉంటుంది. ఇలా జరిగిందంతా కూడా అజయ్ జై దగ్గర చెప్తూ ఉండడంతో జై వెంటనే అజయ్ని చూసి నువ్వే నీ భార్యని చంపడం కోసం మెడిసిన్ ఇచ్చావని దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి, నిజం ఒప్పుకో, కేసుని క్లోజ్ చేస్తావని అంటూ ఉంటాడు. కానీ అజయ్ మాత్రం జైని చూసి ఆ మెడిసిన్ ని మాయా తాగడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా తను ఆ మెడిసిన్ ని కింద పారబోసేసి ఉంటుంది అని అంటూ ఉంటాడు. దాంతో జై వెంటనే అజయ్ని చూసి మరి అలాంటప్పుడు నీ వైఫ్ అయినటువంటి మాయ ఎందుకు చనిపోయినట్లుగా యాక్టింగ్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. అజయ్ జైని చూసి ఖచ్చితంగా నన్ను ఇరుకుని పెట్టడం కోసం, నన్ను జైల్లో వేయడం కోసమే మాయ ఈ విధంగా చేస్తుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అజయ్ ఇంట్లో వెతుకుతున్నటువంటి పవన్ కి అక్కడ ఒక హార్డ్ డిస్క్ దొరుకుతుంది. దాంతో పవన్ వెంటనే జైకి ఫోన్ చేసి సార్ మార్చురీ రూమ్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మిస్ అయింది కదా, ఆ హార్డ్ డిస్క్ అజయ్ రూమ్ లో ఉంది అని అంటాడు. దాంతో ఎస్పీ జై వెంటనే ఆ హార్డ్ డిస్క్ ని తెప్పించుకుని దానిలో ఉన్నటువంటి ఫుటేజ్ ని చూడగా దాంట్లో మాయా డెడ్ బాడీని ఎవరో క్లియర్ గా తీసుకుని వెళుతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ వాళ్ళ ఫేస్లు మాత్రం క్లియర్ గా కనిపించవు. దాంతో జై ఆ ఫుటేజ్ ని వెంటనే అజయ్ కి చూపించి నువ్వే కదా మాయా డెడ్ బాడీని తీసుకుని వెళుతున్నావు అని అంటూ ఉంటాడు. అయితే అజయ్ మాత్రం చాలా కోపంగా జైని చూసి నా మాటలు నమ్మండి సార్, అసలు మాయా చనిపోలేదు, తన డెడ్ బాడీని నేనే వచ్చి తీసుకుని వెళ్లిపోయినట్లుగా ఆ మాయాని ఇదంతా కూడా క్రియేట్ చేసినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. అక్కడ జై మరియు అజయ్ కి ఇద్దరికి కూడా గొడవ జరుగుతూ ఉన్న సమయంలో సడన్ గా జైకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి జైతో మాట్లాడుతూ సార్ ఒక ప్లేస్ లో లేడీ డెడ్ బాడీ దొరికింది అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి అజయ్ మాత్రం ఖచ్చితంగా రీతుని ఆ మాయా చంపేసి ఉంటుంది అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత జై మరియు అజయ్ ఇద్దరు కూడా ఎక్కడైతే లేడీ డెడ్ బాడీ ఉందో అక్కడికి వెళ్లి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ రీతు చనిపోయి ఉండదు, అక్కడ మాయా డెడ్ బాడీనే ఉంటుంది. అది చూసినటువంటి జై వెంటనే అజయ్ని చూసి ఏంట్రా ఇన్ని రోజులు అబద్ధాలు చెప్తున్నావా, నువ్వే కదా మాయాని చంపింది అని వెంటనే అజయ్కి బేడీలు వెయ్యబోతూ ఉండగా అజయ్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అలా పారిపోతున్నటువంటి అజయ్ వెంటనే ఒక ప్లేస్ లో కూర్చొని చాలా ఆయాసపడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి జై వచ్చి ఏంటి గుండెల్లో నొప్పిగా ఉందా అంటే డాక్టర్ గారు చెప్పింది నిజమే, ఆ మందు తీసుకున్నటువంటి 8 గంటల తర్వాత ఆ మందు బాగానే పనిచేస్తున్నట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఎస్పీ జై వాళ్ళ వైఫ్ ఇంతకు ముందు చనిపోయింది అని చెప్పుకున్నాం కదా, తను ఎలా చనిపోయిందో చూపించడం జరుగుతుంది. జై వెంటనే అజయ్ని చూసి ఆ రోజు యాక్సిడెంట్ నీకు బాగానే గుర్తుంది కదా, ఒకసారి మళ్ళీ గుర్తు చేయమంటావా అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అజయ్ మరియు మాయాకి ఇద్దరికి కూడా కొత్తగా పెళ్లిన సమయంలో వాళ్ళిద్దరూ కూడా కారులో చాలా వేగంగా వెళుతూ ఒక కారుకి యాక్సిడెంట్ చేసి ఉంటారు. అప్పుడు మాయా భుజంకి దెబ్బ తగలడంతో నేనే డ్రైవ్ చేస్తాను అని డ్రైవింగ్ సీట్ లోకి అజయ్ వచ్చి కారుని డ్రైవ్ చేస్తూ ఇప్పుడు నా వైఫ్ చేసినటువంటి యాక్సిడెంట్ లో ఆ కారులో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు, ఆ కారులో ఒక పాప ఉంది, ఆ పాపను కూడా చంపేస్తే మన మీద ఎటువంటి కేసు ఉండదు అని వెంటనే ఆ కారులో రివర్స్ గా మళ్ళీ ఆ కారుని గుద్దడం కోసం వస్తూ ఉంటాడు. అయితే ఆ కారులో ఉన్నటువంటి ఎస్పీ వెంటనే తన పాపను తీసుకుని కారులో నుంచి బయటికి వెళ్లిపోగా అజయ్ చాలా వేగంగా కారుని తీసుకుని వచ్చి ఆ ఎస్పీ కారును గుద్దడంతో ఆ కారులో ఉన్నటువంటి తన వైఫ్ అక్కడికక్కడ చనిపోయి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి జై వెంటనే అజయ్ ని చూసి మాట్లాడుతూ ఆ రోజు నువ్వు చేసినటువంటి యాక్సిడెంట్ నుంచి నేను నా కూతుర్ని కాపాడుకున్నాను, ఆ సమయంలో నా కూతురు మా కారుకి యాక్సిడెంట్ చేసినటువంటి మీ మొహాల్ని చూసింది, నా కూతురు ఎవరో నీకు తెలుసా అంటూ ఒక ఫోటోను చూపిస్తాడు. ఇక్కడే భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. జై నా కూతురు అనే ఒక ఫోటోను చూపించాడు కదా, ఆ ఫోటోలో ఉన్నది మరి ఎవరో కాదు రీతు ఉంటుంది.
ఎప్పుడైతే అజయ్ గెస్ట్ లెక్చర్ ఇవ్వడం కోసం ఒక కాలేజీకి వెళ్ళాడో అప్పుడే రీతు అజయ్ ని చూసి తన ఫాదర్ కి ఫోన్ చేసి నాన్న మన మదర్ ని చంపినటువంటి ఆ వ్యక్తిని చూశాను అని చెప్పి ఉంటుంది. దాంతో అప్పటి నుంచి జై మరియు తన కూతురు అయినటువంటి రీతు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళని ఎలాగైనా చంపాలి అని పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. నిజానికి మాయా తన హస్బెండ్ అయినటువంటి అజయ్ ఇచ్చినటువంటి డ్రింక్ ను తాగిగా చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత మాయా బ్రతికే ఉంది అన్నట్లుగా జై మరియు రీతు ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఆ అజయ్ ని బాగా భయపెట్టించి ఉంటారు. ఎప్పుడైతే అజయ్ చాలా భయపడుతూ ఒకసారి రీతు ఇంటికి రాత్రి సమయంలో వెళ్ళాడు కదా, అప్పుడే రీతు తనకు ఒక డ్రింక్ ఇచ్చి ఉంటుంది. ఆ డ్రింక్ లో అజయ్ ఏ విధంగా అయితే మాయను చంపాడో అదే విధంగా రీతు కూడా అజయ్ ని చంపడం కోసం తను తాగేటటువంటి డ్రింక్ లో సేమ్ కెమికల్ ని కలిపేసి ఉంటుంది. దాంతో 8 గంటల తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చి తన వైఫ్ ఏ విధంగా చనిపోయిందో అజయ్ కూడా అదే విధంగా చనిపోబోతూ ఉంటాడు. అంటే జై తన వైఫ్ చనిపోవడానికి కారణమైనటువంటి అజయ్ మరియు మాయాల్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి చంపేసి ఉంటారు. జై వెంటనే అక్కడ చనిపోతున్నటువంటి అజయ్ ని చూసి మీలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికే అర్హత లేదు, చనిపోనంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పుట్టిన 10 నిమిషాలకే గాయత్రి కొడుకు ఎలా మిస్ అయ్యాడు? హాస్పిటల్లో ఉన్న సీసీటీవీలో గాయత్రి కొడుకు అక్కడే ఉన్నట్లుగా కనిపించినప్పటికీ గాయత్రి మాత్రం తన దగ్గర ఉన్నది తన కొడుకు కాదు అని ఎలా చెప్తుంది? ఇంతకీ గాయత్రి కొడుకు మిస్ అయ్యాడా లేదా? అసలు హాస్పిటల్స్ లో వృషభ రాశిలో పుట్టిన పిల్లలు మాత్రమే ఎందుకు మిస్ అవుతున్నారు? పోలీసుల ప్రకారం కిడ్నాపర్స్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు? అదే మగ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేయబోతున్నారు? అసలు ఆనంద్ DNA రిపోర్ట్ లో ఏం తేలింది? హాస్పిటల్ దగ్గర స్నాక్స్ అమ్ముకుంటూ ఉండే అవ్వ చేసినటువంటి తప్పేమిటి? చివరికి గాయత్రికి తన కొడుకు దొరికాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి DNA మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.